నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో రాయలసీమ స్టీల్ ప్లాంట్కు శ్రీకారం. జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించనున్న సీఎం. పొగాకు కొనుగోలులో అక్రమాలు సహించబోమన్న అచ్చెన్న. ప్రతి కంపెనీ తప్పనిసరిగా వేలంలో పాల్గొనాలని స్పష్టీకరణ. సాకారమైన విశాఖ తూర్పు నియోజకవర్గ వాసుల కళ. తోటగరువు స్కూల్కు హైస్కూల్ ప్లస్ హోదా. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో కీలక పరిణామం. లొంగిపోయేందుకు సిద్ధమైన గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ సోదరుడు. వచ్చే వారం న్యూజిలాండ్కు మోదీ ప్రధాని హోదాలో తొలిసారి పర్యటన. పొగాకు కొనుగోళ్లకు అన్ని రకాల ఆక్షన్ ప్లాట్ఫామ్లు వెంటనే ప్రారంభించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. వర్జీనియా పొగాకు కొనుగోళ్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన అచ్చెన్న ప్రతి కంపెనీ తప్పనిసరిగా ఆక్షన్లో పాల్గొనాలని నిర్దేశించారు. అన్ని గ్రేడుల పొగాకును కంపెనీలు కొనాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రిజెక్షన్ రేటు తగ్గించాలని, కంపెనీలు సిండికేట్ అయి మంచి బిళ్లకు సీలింగ్ పెట్టి ధరలు తగ్గిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిండికేట్ జరిగినట్లు తెలితే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డుకి మంత్రి సూచించారు. కొనుగోళ్ల తీరును టొబాకో బోర్డు నిశితంగా పర్యవేక్షించాలన్నారు. బోర్డు సూచనల ప్రకారం పొగాకును ఆక్షన్కు తీసుకురావాలని రైతులకు అచ్చెన్నాయుడు సూచనలు చేశారు. దానివల్ల మంచి ధర వస్తుందని, రిజెక్షన్ రేటు తగ్గుతుందని అన్నారు. టొబాకో బోర్డు బ్యాంకర్లతో చర్చించి పొగాకు నిల్వ ఉంచాలనుకునే రైతులకు రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు. పొగాకు రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ లేదన్నారు. అచ్చెన్న టెలికాన్ఫరెన్స్లో మంత్రులు గొట్టిపాటి రవి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టొబాకో బోర్డు చైర్మన్, ఈడీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుమారు 6.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఆలయంలో నూతన యాగశాల, స్వామివారి మండపాన్ని పునర్నిర్మించనున్నారు. శ్రీకృష్ణదేవరాయలు తర్వాత లోకేష్ మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాకే ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో ఆలయ నిర్మాణానికి ఏ ప్రజాప్రతినిధి ముందుకు రాలేదు. ఆలయంలో తాజాగా నిర్మిస్తున్న కట్టడాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. భక్తి శ్రద్ధలతో ఎలాంటి లోపాలు లేకుండా నిర్మించాలని ఆదేశించారు. ఆలయ నిర్మాణ పనులను ధర్మకర్త మండలి సభ్యులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి సూచించారు. అనంతరం లోకేష్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మన్నెం శ్రీనివాసప్రసాద్ను నియమించారు. అధినేత చంద్రబాబు ఆదేశాలతో శ్రీనివాసప్రసాద్ను ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. తిరుపతి 5, 6, 7, 8, 9 క్లస్టర్ల ఇన్ఛార్జిగా పార్టీ బలోపేతానికి శ్రీనివాస్ కృషి చేశారు. 2019-24 మధ్య వైసీపీ ఆగడాలను తట్టుకొని పార్టీ కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా ఉన్నారు. ఈ క్రమంలో పోలీసు కేసులు నమోదైనా వెనక్కి తగ్గలేదు. అప్పట్లో తిరుపతి నగరపాలక ఎన్నికల సమయంలో వైసీపీ దౌర్జన్యాలను ఎదిరించి పార్టీ కోసం పనిచేశారు. 2024లో వైసీపీ ఓడిపోయినా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అరాచకాలు మాత్రం తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో రాజకీయ బలగం ఉన్న నేతను తిరుపతి ఇన్ఛార్జిగా నియమించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. అందుకు మన్నెం శ్రీనివాసప్రసాద్ సరైన నేతగా భావించింది. కొంతకాలం క్రితమే ఒక నిర్ణయానికి వచ్చిన నియోజకవర్గ నాయకులను ఒప్పించిన తర్వాత అధికారికంగా ప్రకటించింది. విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. జూనియర్ కళాశాల కోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. అరిలోవా సమీపంలోని తోటగరువు స్కూల్కు హైస్కూల్ ప్లస్ హోదా వచ్చింది. మంత్రి లోకేష్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చొరవతో ఎంపీసీ, బైపీసీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ కాలేజీ మంజూరైన ఒక్కరోజులోనే అధ్యాపకులను నియమించడం విశేషమని ఎమ్మెల్యే తెలిపారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే పని లేకుండా ఇక్కడే చదువుకునే సదుపాయం కల్పించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సార్ కృషి వల్ల ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు
మనకి హై స్కూల్ ప్లస్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇక నుంచి ఈ పాఠశాల పేరు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్. అంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ గ్రూపుల్ని శాంక్షన్ చేస్తూ జీవో విడుదలవటం జరిగింది. చాలామంది విద్యార్థులు ఎంపీసీ బైపీసీ చదువుకోవటానికి ఇక్కడ అవకాశం వారు కల్పించారు. మనకి కాలేజీ వచ్చినాక పోస్టులు రావడానికి టైం పట్టింది జనరల్గా. కానీ ఈ హై స్కూల్ ప్లస్కి ఎంపీసీ బైపీసీ బోధించే ఉపాధ్యాయులు కూడా కౌన్సిలింగ్ ద్వారా రేపే ఇవ్వటం జరుగుతుంది. ఒక్క రోజులో జరగటం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. ఆరులోవ ప్రాంతంలో సుమారు 10 సంవత్సరాల నుంచి మన కళ్ళకంటున్నాం జూనియర్ కాలేజీ గురించి. విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి చొరవతో వాళ్ళ తోటగారు హై స్కూల్ ప్లస్ అంటే జూనియర్ కాలేజ్, ఎంపీసీ బైపీసీ గ్రూపులు కో ఎడ్యుకేషన్తో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా టీచింగ్ స్టాఫ్ లెక్చరర్స్ను కూడా అపాయింట్మెంట్ చేయమని జీవో కూడా ఇవ్వటం జరిగింది. అరిలోవ ప్రాంతం ఏ రకమైన అభివృద్ధి చెందినా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే అభివృద్ధి చెందింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదం నింపింది. కంబం సమీపంలోని అమరావతి అనంతపురం రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందారు, 7 తీవ్రంగా గాయపడ్డారు. గిద్దలూరు నుంచి ఆటోలో కంబం బయలుదేరిన పెళ్లి బృందం అర్ధరాత్రి హైవే పక్కన ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారితే పెళ్లి, వివాహం జరిగే ప్రాంతానికి పెళ్లి కుమార్తె సహా మొత్తం 14 మంది గిద్దలూరు నుంచి కంబంకు ఆటోలో బయలుదేరారు. అర్ధరాత్రి హైవే పక్కనున్న వినాయకుడి ఆలయంలో పూజలు చేసేందుకు ఆటోను ఆపారు. అంతలోనే లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలైన అంకాలు అలకనందతో పాటు పెళ్లి కుమార్తె సోదరుడు నగేష్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. నాగలక్ష్మి అనే చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మరో 7 గాయాలు కావడంతో మొదట కంబం, తర్వాత మార్కాపురం ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి పెళ్లి కూతురు గాయాలతో బయటపడింది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ప్రధాని హోదాలో తొలిసారి ఆ దేశానికి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పర్యటన గురించి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా ఓ ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడటానికి ప్రధాని మోదీ పర్యటన దోహదం చేస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్, న్యూజిలాండ్ ఆర్థిక శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమన్నారు. ఏప్రిల్లో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైనట్లు గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్లో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు ఎగుమతులు, బలమైన ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని లక్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభా కలిగిన భారత మార్కెట్ తమ వస్తువులతో పాటు సేవలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ సల్మాన్ కేసులో లొంగిపోయేందుకు సిద్దమయ్యాడు. 2024 ఏప్రిల్ 14న ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్నోయ్ను గత ఏడాది నవంబర్లో అమెరికా నుంచి డిపోర్ట్ చేయగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేసింది. ప్రస్తుతం తాను ఎన్ఐఏ కేసులో కస్టడీలో ఉన్నందున కోర్టు ఆదేశాలు లేకుండా నేరుగా ముంబై కోర్టు ఎదుట హాజరు కాలేనని అన్మోల్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. తన లొంగుబాటును అధికారికంగా నమోదు చేయడానికి, అలాగే వర్చువల్ లేదా భౌతికంగా రిమాండ్ ప్రక్రియను పూర్తి చేయడానికి తన హాజరు అవసరమని తెలిపాడు. తీహార్ జైలు అధికారులకు తన ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయాలని ముంబై కోర్టును అభ్యర్థించాడు. తన లొంగుబాటుతో ప్రాసిక్యూషన్కు ఎలాంటి నష్టం కలగదని, పైగా విచారణ వేగవంతమవుతుందని అన్మోల్ పేర్కొన్నాడు. పల్నాడు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎలా సాగుతోంది?
ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ఎంతవరకు పూర్తయింది? BLOలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారా? ఓటర్ల సందేహాల నివృత్తికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ అంశాలపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో ఈటీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడ ఏ నలుగురు కలిసినా కూడా సర్ గురించి చర్చ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతున్నటువంటి వేళ అనుమానాలు, అనేక అపోహలు అయితే ప్రజల్లో ఉన్నాయి. అసలు పల్నాడు జిల్లాలో ఈ సర్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అనేది మనతో చెప్తానికి కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. మణి గారు నమస్కారం. ముందుగా మన జిల్లాలో ఈ సర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలా సాగుతుంది, ఆ వివరాలు చెప్పండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కింద పల్నాడు జిల్లాలో 17,31,000 ఓటర్స్ ఉన్నారు అక్రాస్ 1932 పోలింగ్ స్టేషన్, 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. ఇప్పటి వరకు అన్ని చోట BLOs ఇన్ ప్లేస్ ఉన్నారు. AEROs 26 పైన ఉన్నారు, EROs ఉన్నారు. అడిషనల్ AEROs కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. BLOs కి కూడా వివరంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇన్యూమరేషన్ ఫార్మ్స్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది తిరిగి వచ్చి డిజిటైజేషన్ 40% వరకు కంప్లీట్ చేయడం జరిగింది. సో 15 జూన్ నుంచి మన BLOs హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు అది తిరిగి తీసుకుంటున్నారు. 40% వరకు కంప్లీట్ అయిపోయింది. కొంతమంది అబ్సెంట్, షిఫ్టెడ్, డైడ్ ఓటర్స్ దీంట్లో ఉంటారు కాబట్టి కనీసం 90% టార్గెట్ చేస్తున్నాము. ఇన్యూమరేషన్ ఫార్మ్స్ తిరిగి తీసుకొని అది BLO యాప్లో అప్లోడ్ చేయడం ప్లాన్ చేస్తున్నాము. మనకి 21 జూలై డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ఫైనలైజ్ చేస్తున్నాము. దాని తర్వాత 1 మంత్ టైం ఇస్తాము. ఎవరికి డౌట్ ఉంటే, క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ ఉంటే ఆ రోల్ మీద ఆ టైం పీరియడ్లో వాళ్ళు ఫైల్ చేస్తే విత్ ప్రూఫ్స్ వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే దాని మీద కూడా EROs సరిగా యాక్షన్ తీసుకుంటారు. మేడం గారు చెప్పండి, ఈ BLOలు ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చిన తర్వాత వాటిని ఓటర్లే ఫిల్ చేసి ఇస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, అదేవిధంగా నిరక్షరాస్యులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆ అప్లికేషన్ భర్తీ చేయడానికి ఇంకా అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూశారు? సో ఎక్కువగా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఇస్ ఆల్సో ఓన్లీ 50% పల్నాడు జిల్లాలో కాబట్టి ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశా, ANM, అంగన్వాడీ వర్కర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి స్పెసిఫికలీ రూరల్ ట్రైబల్ ఏరియాస్ వాళ్ళ ద్వారా ఫామ్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే 3 types ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఆల్రెడీ 2002 లిస్ట్లో ఉన్న ఓటర్స్ని వాళ్ళు 2002 లిస్ట్లో ఎక్కడ వాళ్ళ ఎపిక్ ఉంటే వాళ్ళు ఏ పార్ట్ నెంబర్లో ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నారు ఫిల్ చేస్తే ఈజీగా ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అది 5 minutes వర్క్. ఇది కాకుండా ప్రాజినీ ఓటర్స్ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ 2002 లిస్ట్లో ఉంటే ఎక్కడ కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీలోనే ఉండాలి, పల్నాడు జిల్లాలోనే ఉండాలి కాదు, ఎక్కడ కూడా ఏ ఎలక్టరల్ రోల్లో కూడా ఉంటే ఆ పార్ట్ నంబర్, కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ ఎంటర్ చేస్తే దాంతో ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అది మ్యాపింగ్ అయిపోతుంది. సో ముఖ్య ఉద్దేశం ఈ ఎక్సర్సైజ్కి ప్రతి ఒక్క ఓటర్ 2002 లిస్ట్తో మ్యాప్ చేయాలి. వాళ్ళు లేని పరిస్థితిలో వాళ్ళ డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి, 12 types ఆఫ్ డాక్యుమెంట్స్. అంటే 2002 లిస్ట్లో వాళ్ళు లేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, ఆ రకంగా పరిస్థితి ఉంటే 3rd కేటగిరీ ఇది. అది మనం వాళ్ళ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అది తీసుకొని సబ్మిట్ చేస్తున్నాము. ఇంకా డైడ్ ఓటర్ సంబంధించి కూడా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి డిక్లరేషన్ ఉంటే అది తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఆప్షన్, బయట ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో లేదా వేరే చోట ఉన్న వాళ్ళు ఆన్లైన్ కూడా వాళ్ళ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ECI నుంచి ఇవ్వడం జరిగింది. ఇన్యూమరేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దే కెన్ ఫిల్ ఇట్ ఆన్లైన్ ఆల్సో. ఎన్యూమరేషన్ ఫామ్స్ 100% పూర్తయినాయి అన్నారు. డిజిటలైజేషన్ అయితే కొంత ఇంకా నెమ్మదిగా సాగుతున్న ప్రక్రియ కనిపిస్తుంది. టార్గెట్ జూలై 14 అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో వేగవంతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో అట్ ప్రెసెంట్ పల్నాడు డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్లో ఉంది స్టేట్లో. అన్ని జిల్లాల కంటే ఇక్కడ చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఇంకా వేగవంతంగా చేయడానికి ఇప్పుడు యాజ్ నేను చెప్పినట్టుగా వాలంటీర్స్ పెట్టడం జరిగింది. BLAsని కూడా యాక్టివ్గా వాళ్ళు చూసుకోవాలి. ఈ స్టేజ్లో కరెక్ట్గా లిస్ట్ చేయడం ఈజీ మనకి, ఎందుకంటే హౌస్ టు హౌస్ వెళ్తున్నాము, ఎవరు ఎక్కడ ఉన్నారో అది చూస్తున్నాము. ముఖ్యంగా వార్డ్స్లో కొంతమంది షిఫ్ట్ అయిపోతారు కాబట్టి వాళ్ళని ట్రాక్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అర్బన్ ఏరియాస్లో. సో అది కూడా మనం లోకల్ సహాయం తీసుకొని, లోకల్ ఎవరు అక్కడ చాలా కాలం నుంచి ఉన్న ఎల్డర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళని కూడా ట్రాక్ చేస్తున్నాము.
100% కరెక్ట్గా లిస్ట్ రెడీ చేయడానికి ఎవరిని మిస్ చేయకుండా అందరూ ఈఎఫ్స్ ఇన్యూమరేషన్ ఫార్మ్స్ తిరిగి తీసుకొని డిజిటైజేషన్ టైమ్లీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేడం, చివరిగా పల్నాడు జిల్లాలో ఎక్కువ గ్రామీణ నేపథ్యం ఉన్న నేపథ్యంలో అంటే వాళ్ళకి కొంతమందికి మీరు ఎంత అవగాహన కల్పించినా ఈ బిఎల్ఓలు ఎంత చెప్పినా కానీ కొన్ని పొరపాట్లు తప్పులు దొరుకుతున్న నేపథ్యంలో వాళ్ళకి హెల్ప్ చేసేందుకు ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ ఓట్లు జాబితాలో వాళ్ళ ఓట్లు ఉండేలాగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మీ వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది? సో దీనికోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1950 టోల్ ఫ్రీ నంబర్. ఎవరికి కూడా డౌట్ ఉంటే దాన్ని కాల్ చేసుకొని ఎప్పుడు కూడా అడగచ్చు ఎలా ఫిల్ చేయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే. ఇది కాకుండా బుక్ కాల్ విత్ బిఎల్ఓ ఈ సర్వీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ బిఎల్ఓ క్షేత్ర స్థాయిలో ఎవరున్నారు వాళ్ళ పోలింగ్ స్టేషన్ సంబంధించి వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడచ్చు. ప్రతి సచివాలయంలో కూడా హెల్ప్ డెస్క్ ఉంది. సచివాలయం సిబ్బంది ఎక్కువ బిఎల్ఓస్ ఉన్నారు కాబట్టి సచివాలయంకి కూడా వెళ్ళి వాళ్ళ ఫామ్ సంబంధించి వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చెప్తే తప్పకుండా అక్కడ పరిష్కారం ఉంటుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ సెల్ఫ్ గ్రీన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటర్ జాబితాలో తన పేరు నమోదు చేసుకునే విధంగా అన్ని జాగ్రత్తలు నిర్వహిస్తున్నామని ఎలాంటి పొరపాటుకు తావేయకుండా జిల్లా యంత్రాంగం కావచ్చు, క్షేత్రస్థాయి అధికారులు కావచ్చు అందరూ కూడా అప్రమత్తంగా ముందుకు సాగుతున్నామని చెప్పి కూడా కలెక్టర్ కృతిక శుక్లా గారు చెప్తున్నారు. కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. మచిలీపట్నంలోని ఇనగూడూరుపేట పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఉన్న విషయం తెలుసుకుని నిరసన తెలిపేందుకు జనసేన శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, ఉద్రిక్తతల దృష్ట్యా ఇనగూడూరుపేట పిఎస్ వద్ద పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? సుజాత, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఇనగూడూరు పోలీస్ స్టేషన్ వద్ద యూట్యూబ్ అరెస్ట్ అయినటువంటి అంటే ఏదైతే కాకినాడ నుంచి అదుపులోకి తీసుకున్నారో మచిలీపట్నం అదుపులోకి తీసుకుని తెల్లవారుజామున మచిలీపట్నం ఇనగూడూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు తथा జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున స్టేషన్ కు చేరుకున్న ప్రయత్నం జరుగుతుంది. సాధారణంగా ఈ రోజు తెల్లవారుజామున ఇటు రావణ్ స్టేషన్ తీసుకురావడంతో విషయం తెలుసుకున్న జన సైనికులు పెద్ద ఎత్తున స్టేషన్ చేరుకున్నారు. అతను పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిజంగా పెద్ద ఎత్తున నిదానం చేస్తూ పరిసర ప్రాంతాలతో పాటు మచిలీపట్నం నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు స్టేషన్ చేసిన ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యత తీసుకుని జరిగింది. ఎవరు కూడా స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా అడ్డగించడం, తర్వాత వారిని అడ్డించట్టే వెంటనే పంపించడం జరుగుతుంది. అయితే అయినప్పటికీ కూడా కార్యకర్తలు తర్వాత నాయకులు పెద్ద ఎత్తున స్టేషన్ జరుపుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్వపరాలు విషయానికి వస్తే యూట్యూబర్ ప్రశ్న రాష్ట్రం మచిలీపట్నం పోలీసులు ఇవాళ ఉదయం తెల్లవారుజామున కాకినాడలో అదుపులో తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్ పై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యి ఈ నేపథ్యంలో కాకినాడలో నమోదైన కేసులు రావణ్ గురువారం స్టేషన్ పోలీసుల కోర్టు బెయిల్ మంజూరు జరిగింది. అయితే బెయిల్ ఇచ్చిన మరుక్షణమే రావణ్ మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడ నుంచి ఆ ప్రత్యేక వనంలో తెల్లవారుజామున మచిలీపట్నం తీసుకొచ్చారు. మచిలీపట్నం తీసుకొచ్చిన రావణ్ ఇనుకుదురు పోలీసు స్టేషన్ ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి జన సైకిల్ పెద్ద ఎత్తున స్టేషన్ తరలి వచ్చారు. అయితే దీన్ని దాయించడానికి ఎక్కడెక్కడ ఆ మచిలీపట్నంతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా బారికేట్లు ఏర్పాటు చేసి జన సైనికులను అదుపు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ ధన్యవాదాలు ఓబులేష్. అమెరికా స్వాతంత్ర దినోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. అగ్రరాజ్యం ఈ ఏడాది 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ఫిలడెల్ఫియాలో నిర్వహించిన డ్రోన్ షో స్థానికులను మంత్రముగ్ధులను చేసింది. అమెరికా సాధించిన విజయాలు, గడిచిన చరిత్రను డ్రోన్ షో కళ్లకు కట్టింది. అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర దినోత్సవాలకు రంగం సిద్దమైంది. ఈ ఏడాది 250వ స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఫిలడెల్ఫియాలో నిర్వహించిన డ్రోన్ షో స్థానికులను మంత్రముగ్ధులను చేసింది. వందలాది డ్రోన్లు ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ అమెరికాకు చెందిన ముఖ్య నేతలు చారిత్రక ఘట్టాలను ఆవిష్కరించాయి. అద్భుతమైన లైటింగ్ షో, ప్రసిద్ధ ఇండిపెండెన్స్ హాల్ నేపథ్యం, డ్రోన్లతో రూపొందించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, సైనికులు, చంద్రుడిపై జెండా పాతుతున్న ఆకృతులు ఆకట్టుకున్నాయి. అమెరికా సాధించిన విజయాలు, గడిచిన చరిత్రను డ్రోన్ షో కళ్లకు కట్టింది.
వలసవాద కాలం నాటి అమెరికన్ల జీవన శైలి, రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనికుల పోరాటం తదితర ఘట్టాలను డ్రోన్లు ఆవిష్కరించాయి. పౌర హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రతిరూపాన్ని డ్రోన్లతో ప్రదర్శించి ఆయనకు ఘన నివాళి అర్పించారు. అలాగే అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా సాధించిన విజయాలకు ప్రతీకగా చంద్రుడిపై వ్యోమగాములు జాతీయ జెండాను పాతిన చారిత్రక ఘట్టాన్ని ఆకాశంలో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ డ్రోన్ షో చూసిన స్థానికులు, పర్యాటకులు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమేనీ సంతాప సభ సందర్భంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGCకి చెందిన జనరల్ అహ్మద్ వాహిదీ అజ్ఞాతం వీడారు. ఖమేనీ భౌతిక కాయం వద్ద ఆయన నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. రేపటి నుంచి ఖమేనీ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 9న అంత్యక్రియలు జరగనున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు రంగం సిద్దమైంది. గురువారం రాత్రి టెహ్రాన్లోని ఆయన నివాసం సమీపంలో ఇరాన్ చిన్నపాటి సంతాప సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆన్లైన్లో విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్ల సమావేశంలో పాల్గొన్న IRGCకి చెందిన శక్తివంతమైన జనరల్ అహ్మద్ వాహిదీ ఆ తర్వాత ఖమేనీ శవపేటిక పక్కన కూర్చున్న దృశ్యాలు కనిపించాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు ఫిబ్రవరి 8 నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. అమెరికాతో జరుగుతున్న యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో ఇరాన్ తరపున కఠిన వైఖరిని రూపొందించడంలో జనరల్ వాహిదీ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి 28న జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తఫా ఖమేనీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న కొంతమంది కీలక వ్యక్తుల బృందంలో వాహిదీ ఒకరు. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ముస్తఫా తండ్రి సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు ప్రాణాలు కోల్పోయారు. టెహ్రాన్లోని ఖమేనీ కాంపౌండ్ వద్ద ఉన్న హుసేనియా సమీపంలో జరిగిన ఈ సంతాప సభకు సంబంధించిన వీడియోలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది. వేదికపై శవపేటికలో ఖమేనీ భౌతిక కాయాన్ని ఉంచి దాని ముందు ఎర్రటి తులిప్పు పూలను వరుసగా పేర్చారు. పై కప్పు నుంచి కాగితపు సీతాకోక చిలుకలను వేలాడదీశారు. 2025లో జరిగిన 12 రోజుల యుద్ధం, ఇటీవల జరిగిన అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులు నల్లటి దుస్తులు ధరించి సంతాప సభకు హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం శవపేటికకు తాకించేందుకు వారు తమ స్కార్ఫులు, ఇతర వస్తువులను విసిరి నివాళులు అర్పించారు. రేపటి నుంచి అధికారికంగా ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ఆయన భౌతిక కాయాన్ని ఇరాన్తో పాటు పొరుగున ఉన్న ఇరాక్లోని పలు నగరాలకు ప్రజల సందర్శనార్థం తీసుకువెళ్లనున్నారు. టెహ్రాన్లోని గ్రాండ్ మొసెల్లాలో ఖమేనీ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఖమేనీకి ప్రజలు నివాళులు అర్పించేందుకు వీలుగా టెహ్రాన్లోని వీధులను మూసివేసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల వద్ద విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తున్న అసిస్టెంట్ హెల్పర్ విద్యుత్ ఆఘాతంతో మృతి చెందారు. రౌతుకుంటకు చెందిన మనోహర్ అసిస్టెంట్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. సబ్స్టేషన్లో లైన్ క్లియరెన్స్ తీసుకుని దేవపట్ల వద్ద విద్యుత్ స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు చేస్తున్నారు. అకస్మాత్తుగా లైన్కు విద్యుత్ సరఫరా రావడంతో విద్యుత్ ఆఘాతంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ సబ్స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. సుమారు గంటన్నర పాటు రోడ్డుపై ఆందోళన చేయడంతో ట్రాఫిక్ నిలిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా చింతపల్లిలో గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అనిల్ కుమార్ ఇటీవల ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేరాడు. తెల్లవారుజామున ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు.
ఉదయం తోటి విద్యార్థులు, నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్థి ఆత్మహత్యకు కారణాలను ఆరా తీస్తున్నారు. మృతుడు పెద్దబైలు మండలం మొయ్యలగుమ్మికి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు బాగా చదివే కుమారుడు మరణించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడలో గొర్రెపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి జలాశయం నుంచి ఖరీఫ్ పంటకు హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సాగునీటిని విడుదల చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి నీటిని వదిలారు. కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ప్రజాప్రతినిధులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రైవేటు భూమి యజమానికి తెలియకుండా ప్రైవేటుగా మారిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే అందులో వైసీపీ జిల్లా కార్యాలయం వెలిసింది. విజయనగరంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలం వైసీపీ పరమైంది. వైసీపీ హయాంలో భూ అక్రమాలకు పరాకాష్ఠగా నిలిచిన ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయనగరంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుకు చెందిన స్థలాన్ని ఆయనకే తెలియకుండా ప్రభుత్వ భూమిగా మార్చేసి దాన్ని వైసీపీకి లీజుకివ్వడం దుమారం రేపుతోంది. పూసపాటి రాజవంశీయుల ఎస్టేట్ పరిధిలోని భూముల్లో విజయనగరం సర్వే నంబర్ 563లోని 4.74 ఎకరాలు ఓ భాగం. 1917, 1922 పట్టణ సర్వే రిజిస్టర్ ప్రకారం ఆ భూమి పూర్తిగా ప్రైవేటు ఆస్తిగానే పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఆ భూమిని ప్రభుత్వ ఆస్తిగా మార్చేశారు నాటి తహసీల్దార్. 2019లో అధికారం ఉన్న వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయాల కోసం భూములు కేటాయించాలంటూ అన్ని జిల్లాల అధికారులకు లేఖలు రాసింది. అప్పుడే అశోక్ గజపతిరాజుకు చెందిన భూమిని కొట్టేసే కుట్రకు బీజం పడింది. అప్పటి విజయనగరం ఎంఆర్ఓ ప్రభాకర్ సదరు భూమిని ఎర్రచెరువుగా చూపించారు. తాము అంతా సవ్యంగా చేశామని చిత్రీకరించేందుకు వీలుగా ఆ దస్త్రాన్ని సాగునీటి శాఖకి పంపారు. ఆ శాఖ నుంచి ఎలాంటి సమాధానం రాకుండానే 2022 జనవరి 1న అభ్యంతరాలుంటే తెలపాలంటూ నోటీసు జారీ చేసినట్లుగా ఒక కాపీని సృష్టించారు. నిజానికి అవేమీ క్షేత్రస్థాయిలో జరగలేదు. కానీ పట్టణ సర్వే రిజిస్టర్లో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా మార్పు చేసేశారు. అక్కడితో ఆగకుండా 2022 ఫిబ్రవరి 8న సదరు భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించాలంటూ కౌన్సిల్ ఆమోదం కోసం దస్త్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు పంపారు. ఒక్కరోజు వ్యవధిలోనే అంటే 2022 ఫిబ్రవరి 9న సదరు భూమిని వైసీపీకి పొజిషన్ సైతం ఇస్తున్నట్లుగా కలెక్టర్ కు దస్త్రాన్ని పంపారు. 2022 జూన్ 16న సదరు స్థలానికి పొజిషన్ ఇస్తున్నట్లుగా కలెక్టర్ నుంచి అనుమతి కూడా వచ్చింది. ఇలా జరిగిన వెంటనే 4.74 ఎకరాల్లో ఎకరం భూమిని 33 ఏళ్లకు వైకాపాకు లీజుకిస్తూ ఉత్తర్వులివ్వడం, అందులో వైసీపీ కార్యాలయం నిర్మించడం జరిగిపోయాయి. సర్వే నంబర్ 569 అబాండన్డ్ ప్రాపర్టీ అని రాశారు. హౌ డిడ్ యూ అరైవ్ దట్ దిస్ ఇస్ అబాండన్డ్ ప్రాపర్టీ? ఓనర్స్ ఆర్ అన్ట్రేసబుల్. ఏదో ఉంటాయి కదా. ప్లీజ్ టెల్ us, ఎన్లైటన్ us. నేనైతే ఇక్కడ దిస్ రెసిడెన్స్ ఇట్సెల్ఫ్ 50 సంవత్సరాలు దాటేసింది ఈ రెసిడెన్స్ లో. అన్నోన్ ఫ్యామిలీస్ అనుకుంటున్నారా? వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, యూ గివ్ అ నోటీస్ యాజ్ పర్ లా. అసలు ప్రైవేట్ స్థలము ప్రభుత్వ స్థలం ఎలాగైంది? కౌన్సిల్ ఎలా తీర్మానం చేసి ఆ కౌన్సిల్ని అడుగు. నాకు అర్థం లేదా? 2025 మే 5నే అప్పటి కలెక్టర్కు అశోక్ గజపతిరాజు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో 2026 జనవరి 1న రెండోసారి, ఫిబ్రవరి 24న మూడోసారి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి సమాధానం రాలేదు. వైసీపీ నేతలు మాత్రం అధికారులు అనుమతి ఇచ్చాకే తాము పార్టీ కార్యాలయం కట్టామంటున్నారు. అయితే బుకాయింపులు ఆపాలని టీడీపీ నేతలు హితవు పలుకుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం స్థలం టీఎస్ నెంబర్ 569 ఉందో అది పూర్తిగా ప్రభుత్వ స్థలం.
దీంట్లో ఎక్కడా కూడా ప్రైవేటు అన్న పదం కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ఎక్కడా కూడా దీనికి అన్వయించదు. ఈ స్థలం ఎప్పుడు కూడా విజయనగరం ఆనాడు విజయనగరం మున్సిపాలిటీ నేడు విజయనగరం కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం, దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడం జరిగింది. పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం తప్పు కాదు, కానీ ఒక వారసత్వంగా వస్తున్న స్థలంలో ఒక ప్రైవేట్ స్థలంలో ఒక ప్రైవేట్ వ్యక్తి స్థలంలో నిర్మాణం చేయడం అనేది వైసీపీ వాళ్ళ చర్యని మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం స్థలం అది కాదనేది నిర్ధారణ అయింది. ఎందుకంటే మున్సిపల్ అధికారులు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందుకు ఖచ్చితంగా దానిని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇంక కూడా విదండవాద చేయడం అనేది విడ్డూరంగా ఉంది. ఎందుకంటే చేసిన తప్పును కూడా కప్పించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ప్రస్తుతం విజయనగరం మున్సిపల్ రికార్డుల్లో 569 సర్వే నంబర్లో 4 ఎకరాలు ప్రైవేటు భూమిగానే నమోదై ఉందని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ భూమిని ఏ రకంగానూ మార్పు చేయడానికి తహసీల్దార్ స్థాయి అధికారికి అధికారం లేదన్నారు. దీనిపై ఫిబ్రవరిలోనే సమగ్ర వివరాలతో నివేదిక పంపామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో సాంకేతికత కీలకంగా మారనుంది. సబ్ స్టేషన్లలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల జీవితకాలాన్ని హెల్త్ ఇండెక్స్ సాంకేతికతతో ట్రాన్స్కో అంచనా వేయబోతోంది. విజయవాడ విద్యుత్ సౌదాలో స్టేట్ ట్రాన్స్మిషన్ అసెట్ మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాల్లోని సమస్యలు ముందే గుర్తించి చక్కదిద్దనుంది. విద్యుత్ సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, పీటీలు, లైటినింగ్ అరెస్టులు, ఐసోలేటర్లు, బస్ బార్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, బ్యాటరీ బ్యాక్ వంటి విలువైన పరికరాలుంటాయి. విద్యుత్ సరఫరాలో ఇవన్నీ కీలకమే. ప్రస్తుతం వాటి పనితీరును సిబ్బంది ఆఫ్లైన్లో పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే తప్ప ఆయా పరికరాల్లోని అంతర్గత పరిస్థితి గురించి వారికి తెలిసే అవకాశముండదు. ఈ సమస్యను అధిగమించేందుకు హెల్త్ ఇండెక్స్ సాంకేతికతను ట్రాన్స్కో వినియోగించనుంది. పరికరాల అంతర్గత సామర్థ్యాన్ని హెల్త్ ఇండెక్స్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. విద్యుత్ సరఫరాలో కీలకమైన ట్రాన్స్ఫార్మర్ ప్రస్తుత స్థితి ఏంటి, దాని జీవితకాలం ఎంత మేర క్షీణించింది, ఎన్ని రోజుల్లో దెబ్బతినే అవకాశముందనే సమాచారాన్ని ముందస్తుగా తెలుసుకునే అవకాశముంటుంది. ఒక్క ట్రాన్స్ఫార్మర్ గురించే కాదు, సబ్ స్టేషన్లలోని పరికరాల హెల్త్ డేటాను విశ్లేషించవచ్చు. ట్రాన్స్ఫార్మర్లను ఆన్లైన్, ఆఫ్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అధికారులు పరిశీలిస్తారు. ఐఓటీ సెన్సార్లు, స్కాడా ఇంటిగ్రేషన్, థర్మల్ ఇమేజెస్, డ్రోన్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ల ద్వారా సేకరించిన డేటాను క్రోడీకరించి పరికరాల జీవితకాలాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ జీవితకాలం 35 ఏళ్ల వరకు ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించి ఆయిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ మెయింటెనెన్స్ల సమాచారం డేటా అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. ఓవర్లోడ్ ఎంతసేపు అయ్యింది, ట్రిప్పింగ్ లో లోపం ఎంత వచ్చిందనే అంశాల ద్వారా ట్రాన్స్ఫార్మర్ కు మిగిలిన జీవితకాలం తెలుస్తుంది. కొత్త సాంకేతికతతో ఎక్కడ సమస్య ఉందనేది త్వరగా తెలుసుకోవచ్చు. తద్వారా విద్యుత్ అంతరాయాల సమయంతో పాటు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. హెల్త్ ఇండెక్స్ ప్రోగ్రామును ట్రాన్స్కో ఇంజనీర్ల బృందం అభివృద్ధి చేసింది. దీని పనితీరును ఇప్పటికే పరిశీలించారు. ఫలితాలు మెరుగ్గా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు.